ఇది ఇప్పుడు మనము 13 kg పల్లి వేసినాం దీంట్లో. 13 kg పల్లి వేస్తే దీంట్లో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. 1 hour టైం పట్టింది దీనికి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇదే ఆయిల్ని ఇదే పల్లిని మళ్ళీ ఇంకోసారి వేసి దీన్ని ఆయిల్ ఇంకా తీస్తారు దీన్ని. అయితే మనకు ఈ బయట దొరికే వాటిలో దీనికి డిఫరెన్స్ ఏమున్నది అని అంటే దాని ఆర్పిఎం అనేది ఎక్కువ ఉంటుంది. బయట దొరికే మిషన్ ఆయిల్స్ కానివ్వండి, మిషన్ ఆయిల్స్ది ఆర్పిఎం మీకు 100+ ఆర్పిఎం ఉంటుంది. అది ఆర్పిఎం అంటే రెవల్యూషన్ పర్ మినిట్, ఒక నిమిషానికి తిరిగే రొటేషన్ని మనం ఆర్పిఎం అని అంటాం. ఇప్పుడు మన ఎద్దు చూసుకుంటే ఒక నిమిషానికి స్టాప్ వాచ్ పెట్టి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, 2 నుంచి 3 రౌండ్ల కంటే ఎక్కువ తిరగదు ఇది. అదే మిషన్ వచ్చేసి మీకు 60 to 100 ఆర్పిఎంలో ఉంటుంది అది. సో అటువంటి టైంలో మనకు ఇది బాగుంటుంది అని చెప్పి పెద్దలు తినేవాళ్ళు, మనము ఇదే తిని హెల్తీగా ఉంటాము. చిన్నప్పుడు మా నాయనమ్మ వాళ్ళు చెప్తుండే పాలు పలసగా ఉండాలి, నూనె చిక్కగా ఉండాలని చెప్తుండే. కాకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే ఉల్టా అయిపోయింది, పాలు చిక్కగా అయిపోయినాయి, నూనె పలసగా అయిపోయింది. అటువంటి టైంలో మనం ఇటువంటి హెల్తీ ఫుడ్ తింటే 99% మీ హెల్త్ అనేది హెల్త్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో ఇటువంటి ఆయిల్స్ తింటే మీకు 99% తగ్గిపోతుంది గ్యారంటీగా. అంటే దాని వెంబడి మీరు కొన్ని మిల్లెట్స్, చిరుధాన్యాలు ఇటువంటివి తీసుకుంటే బాగుంటుంది. ఇది మనం ప్రాసెస్ చేసేటప్పుడు ఏంటంటే 13 కిలోలు వేసినప్పుడు దీంట్లో మనము టోటల్గా ఒక 1/2 లీటర్ వాటర్ వేస్తాము. వాటర్ వేయడానికి రీజన్ ఏంటంటే అది బాండ్ అవ్వడానికి మనం ఇది వేస్తాము. ఇప్పుడు ఆ వెయిట్ వేయడానికి ఏంటి అని అంటే ఇది ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఇది గానుగా అనేది ఏదో చాలామంది డిఫరెంట్గా అనుకుంటున్నారు. ఇది రోకలి, మన ఇంట్లో ఉండే రుబ్బురాయి ఏదైతే ఉంటుందో ఆ రోకలి అనే కాన్సెప్ట్ మీద నడుస్తుంది. రోల్ని మనం ఎట్లయితే తింపుతుంటామో చట్నీ ఏనికైనో ఇంకేదన్నా ఏనికైనో చేతున్నప్పుడు పూర్వం ఉన్న వాళ్ళకి తెలుసు అది అట్లా తింపినప్పుడు ఏమవుతుందంటే దాని ప్రెషర్ వన్ సైడ్ పడ్డప్పుడే దాన్ని స్మాష్ అవ్వడం అవుతుంది. అట్లనే ఇది వెయిట్ ఉండడానికి మనం అక్కడ కొంచెం వెయిట్ వేస్తాము, ప్రెషర్ కొంచెం పట్టడానికి. తర్వాత దీన్ని సేమ్ ఇదే మనకు మెథడ్లో 3 RPMలో పోవడం వల్ల దీంట్లో ఉండే మైక్రోన్యూట్రియన్స్ స్టేబుల్గా ఉంటాయి. ఆయిల్ ఇదే అని కాదు, మీరు ఏ ఆయిల్ అన్నా తినండి, ఒకసారి హీట్ చేసిన ఆయిల్ ఇంకోసారి తినొద్దు. అప్పుడు దీంట్లో ఆయిల్ అనేది మీకు మినిమల్ హీట్ జనరేట్ అవ్వడం వల్ల దీంట్లో ఆయిల్ అనేది హీట్ కాదు.